నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కళ్యాణదుర్గం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ షర్మిలారెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నిధి కింద ఏదైతే 1500 రూపాయలు ఇస్తారో దాని మీద ఏమైనా ప్రకటన చేస్తారో అని చెప్పని, రైతులకి 3వ విడత రైతు భరోసా ఇస్తారేమో అని చెప్పని, మొన్న ఏదో తుఫాను కారణంగా దెబ్బతిన్న రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారేమో, పంట నష్టం ఇస్తారేమో, ప్రకటన చేస్తారేమో అని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూశారు ఈరోజు. కానీ ఈ క్యాబినెట్ అంతా కూడా ఎటువంటి ఎజెండా లేకుండా కేవలం వెంకటేశ్వర స్వామి మీద వేసిన నిందని, ఏదైతే చంద్రబాబు నాయుడు నింద వేశారో ఆ నిందని ఏ విధంగా సమర్థించుకోవాలని చెప్పని మాట్లాడడానికే ఈ క్యాబినెట్ చర్చ జరిగిందనేది ఈరోజు 4 మంత్రులు మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 4 మంత్రులు వచ్చారు. ఎప్పుడు మామూలుగా క్యాబినెట్ ఎజెండా చదవడానికి ఒకటే మంత్రి ఉంటాడు ఎప్పుడు కూడా, కానీ ఈరోజు 4 మంత్రులు వచ్చారు ఈరోజు మాట్లాడటానికి. 4 బాగా పెద్ద విషయాలు చెప్తారేమో, రాష్ట్రానికి అన్నిటి మంచి జరుగుద్దాం అనుకుంటే వాళ్ళు మాట్లాడుకుంది ఏంటంటే క్యాబినెట్లో ఏ విధంగా ఈ లడ్డూ ప్రచారాన్ని చంద్రబాబు, ఇంతకుముందు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ కానీ లడ్డూ మీద అపచారం చేసి అపరం చేశారో ఆ నిందని మీరు ప్రమోట్ చేయండి అని చెప్పే విధంగా 4 మంత్రులు కూర్చొని మాట్లాడారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. వాస్తవంగా పెద్దలు ఫైనాన్స్ మినిస్టర్ గారు కేశవ్ గారు ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ ఆధారాలు లేకుండా, ఏమీ ఆధారాలు లేకుండా మాట్లాడు, గతంలో నేషనల్ ల్యాబ్ ఇచ్చింది కాబట్టి మాట్లాడారు అన్నారు. మీరు ఏదైతే మీరు మాట్లాడారో దాని మీదే కదా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే మీరు సిట్ అని చెప్పని ఒక కమిటీని వేశారు. మనకి డిఐజీ గారు కొంచెం తెలుసు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఎట్లాంటి మనుషులు మనకు తెలుసు. మామూలుగా ఒంటి మీద కాకి చొక్కా ఉంటుంది, కానీ భావాలన్నీ కూడా ఎల్లో కలర్ చొక్కా భావాలతో ఉంటాయి అవన్నీ కూడా. అటువంటి వ్యక్తిని వేశారు. మీరు దేవుణ్ణి రాజకీయం చేయాలని చెప్పని ఇందాక చెప్తున్నారు, మేము దేవుణ్ణి రాజకీయాల్లో తీసుకురామని చెప్పని. అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడింది ఎక్కడ? మొట్టమొదటిగా లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పని ఎక్కడ చెప్పారు ఆయన? తెలుగుదేశం పార్టీ మీటింగ్లో చెప్పాడు. మరి అది రాజకీయమా లేకపోతే రాజకీయం కాదది చెప్పమంటే ఒకసారి. కేశవ్ గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ కదా, మొట్టమొదటి మీరే మాట్లాడారు, మరి మీరు సమాధానం చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క విషయాన్ని సెప్టెంబర్ 18వ తారీఖు నాడు కూడా, బహుశా సెప్టెంబర్ నెలలోనే ఈ విషయం మాట్లాడింది తెలుగుదేశం పార్టీ మీటింగులో. ఈ యొక్క విషయాన్ని మాట్లాడిన సంగతి మీరు మర్చిపోతారేమో కానీ జనాలు మర్చిపోరు, గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా సిట్ ఏర్పాటు చేశారు మీరు. ఆ సిట్కి కూడా ఎవరినైనా సరే మీ అందరికీ కూడా తెలుసు, ఏది జంతు కొవ్వు ఉంది, అదేవిధంగా గొడ్డు మాంసం ఉంది, అదేవిధంగా చేప నూనె ఉందని చెప్పని నానా బాకులు మోయించారు. మామూలుగా కాదు, మీ ఎల్లో మీడియా అంతా దీనికే మాట్లాడారు. ప్రత్యేకంగా చెప్పాలంటే మన నాయుడు గారు టీవీ5 ఇంకా పొద్దున్న లేస్తే జంతువు కలిసిపోయింది, జంతువు కొవ్వు కలిసిపోయిందని చెప్పని వారు మాట్లాడిన సంగతి మన అందరికీ కూడా తెలుసు. దానికి రిపోర్ట్ అంతా కూడా ఎగనెస్ట్గా వచ్చింది. ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ, ఎన్డీఆర్ఏ రిపోర్ట్ కానీ ఎక్కడా కూడా దీంట్లో పంది కొవ్వు కానీ, యానిమల్ ఫ్యాట్ కానీ, చేప కొవ్వులు కానీ ఎటువంటి ఏమీ కలవలేదు అని చెప్పి నా రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా అర్థమైంది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తప్పుడు ప్రచారాలు చేశారు అని చెప్పి అర్థమయ్యేటప్పటికీ దీన్ని కవర్ చేయడం కోసం ఈరోజు క్యాబినెట్లో ఏదైతే అధికార దుర్వినియోగం అంటారు కదా, ఆ దుర్వినియోగం చేయడానికి సిట్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందో బహుశా మాకు తెలియదు. దాని మీద ఉంటే బహిర్గతం చేస్తే చెప్పగలుగుతాం. ఆ సిట్ అధికారులను కొంతమందిని పిలిపించుకుని మాట్లాడినట్టు, దాని మీద అడ్వకేట్ జనరల్ యొక్క ఒపీనియన్ తీసుకున్నట్టు, సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా సుప్రీంకోర్టు ఏదైతే మీరు సిట్లో కొంతమందిని, సిబిఐలో కొంతమందిని వేసి కమిటీ వేసినప్పుడు రాజ్యాంగం అమలు చేయడానికి సుప్రీంకోర్టు తీర్పు రాకముందే వీళ్ళు దీని మీద సపరేట్ కమిటీ వేస్తారట. కమిటీ వేసి మళ్ళీ నిధులు తెలవాలంట. అసలు ఎలా వేస్తారు నాకు అర్థం కావట్లేదు.
సిట్ అనేది మీ త్రిపాఠి గారు మీ సొంత మనిషే కదా. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ కదా. మరి అటువంటి వ్యక్తి ఉన్నాడు. మళ్ళీ దీని మీద క్యాబినెట్ అంతా కూడా ఆమోదించి చెప్పిందంట కంపల్సరీ మనం ఇంకో కమిటీ ద్వారా నిజాలు తెలపాలనేది. మీరు ఎన్ని కమిటీలు వేసుకోండి, మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. మేము దేనికి భయపడేది లేదు, బాధపడేది లేదు. మీరు తప్పు చేస్తే కోర్టును ఆశ్రయిస్తాం, దాంట్లో డౌట్ లేదు. మీరు సిట్ అని చెప్పి వేశారు, అది మాకు నచ్చలేదు, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళి మా సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, దాంట్లో సిబిఐని ఇన్వాల్వ్ చేశారు. ఇప్పటికైనా కానీ మీరు సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఎన్ని కమిటీలైనా రండి, ఎన్ని విచారణలైనా చేయించండి, మాకు అభ్యంతరమే లేదు. కాకపోతే అన్ని 2019 నుంచి 24 వరకు కాదు, అవకాశం 2014 నుంచి కూడా చేయండి ఎంక్వైరీస్ అన్ని కూడా. 2014 నుంచి ఇందాక మా కరుణాకర్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉండేటట్టు అవకాశం కోసం కూడా మరి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో దాని ఎందుకంటే ఇది కొంత సిటీ కాదు, మరి టోటల్ రూరల్ కూడా కాదు, సెమీ అర్బన్ సెమీ రూరల్. కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్ విషయంలో కూడా ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకుంటున్నది. వాళ్ళకి సంబంధించి కూడా కొంత ప్రయత్నం చేస్తా ఉన్న విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. ఇప్పటి వరకు 15 లక్షల మందికి పైగా ఓపీ పేషెంట్స్ గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఎవ్రీడే ఇంతకుముందు చెప్పినట్టు 1800 ఓపీ పేషెంట్స్ రెగ్యులర్గా మన ఈ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ఇందులో మరి ఈ యొక్క ల్యాబ్ కావచ్చు, డయాగ్నాస్టిక్ సేవలు కావచ్చు, అనేక రకాలుగా ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. టెలికన్సల్టెన్సీ ద్వారా కూడా మరి 1,00,000 మంది పైగా ఈ యొక్క హాస్పిటల్ సేవలు ఉపయోగించుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్ త్వరగా పూర్తి చేసుకునేటువంటి విధంగా ఈరోజు ఇక్కడ ఉండేటువంటి అధికారులతో ఈరోజు మాట్లాడడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్ పనులు పూర్తి చేయాలనే విషయంలో మేము చర్యలు తీసుకుంటున్నాం. కారణం ఏంటంటే ఇది ఒక బ్రౌన్ ఫీల్డ్ కాబట్టి పాత భవనాలన్నీ కూడా కొన్ని రీమోడలింగ్ చేయడము, రీడెవలప్మెంట్ చేయడము, నేటి ఎయిమ్స్ స్టాండర్డ్స్కి అనుకూలంగా భవనాలకు సంబంధించినటువంటి మార్పులు చేయడంలో కొద్ది ఇబ్బంది అవుతుంది. ఎయిమ్స్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి దేశమంతా కూడా. మరి అంతకుముందు కొంత నిర్మించినటువంటి పాత భవనాలు ఈ కొత్త బిల్డింగ్లకు అనుకూలంగా మార్చుకోవడము, అనేక రకాలు మీరు చూస్తున్నారు, అనేక రకాల న్యూ బిల్డింగ్స్ కూడా ఇందులో నిర్మాణం కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తి కావాల్సింది. అన్నీ కూడా ఈ సంవత్సరం ఎండింగ్ లోపల పూర్తి చేయాలనేటువంటి టార్గెట్స్తో ఉన్నాం. దానికంటే ముందు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసుకోవచ్చు ఫైనల్గా. కానీ హాస్పిటల్ మాత్రము సేవలు అందిస్తూ ఉంది. హాస్పిటల్ మాత్రము ఇన్ పేషెంట్స్ కానీ, అదేవిధంగా ఓపీ పేషెంట్స్ కానీ, ఎమర్జెన్సీ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, డయాలసిస్ పేషెంట్స్ కానీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇప్పటికే పొందుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే గౌరవ ప్రధానమంత్రి గారితో ఈ హాస్పిటల్ను ప్రారంభించుకోవాలనే దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఎంత తొందరగా వీలైతే తొందరగా ఈ కొన్ని బ్లాక్స్ పూర్తయిపోతే ప్రధానమంత్రి గారితో తొందరగానే ప్రారంభించుకుంటామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా ఈ యొక్క ఎయిమ్స్ బీబీనగర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్గా, ఒక హెల్త్ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి డెస్టినేషన్గా దీన్ని తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యము. ఇప్పటికీ 2019-2020 ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు మరి 19 బ్యాచ్లో 50 మంది విద్యార్థులు, 20 బ్యాచ్లో 65 మంది విద్యార్థులు ఇప్పటికే జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఎందుకంటే కాపుల సంక్షేమం గాని, కాపుల అభివృద్ధి గాని, కాపు నాయకుల రాజకీయ భవిష్యత్తు అంతా కూడా
తెలుగుదేశం పార్టీతోనే ముడిపడి ఉంది. తెలుగుదేశం పార్టీతోనే కాపుల అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ నాయకుల భవిష్యత్తు ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఈరోజు మన చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా ఒక బలిజ బిడ్డ రత్న సభాపతి గారిని ఒక ఉప సభాపతిగా ఇవ్వడం గాని, ఒక పసుపులేటి బ్రహ్మయ్య గారు గాని, రామచంద్రయ్య గారు గాని, ఒక పాలకొండ రాయుడు గారు గాని, ఇలా ఎంతో మందికి రాజకీయంగా ఉన్నత భవిష్యత్తు కల్పించడమే కాదు, ఆదికేశవుల నాయుడు గారు, చదలవాడ కృష్ణమూర్తి గారు, అత్యున్నతమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చైర్మన్ గా ఇచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. అటువంటి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా మరి తెలుగుదేశం పార్టీ కాపుల అభ్యున్నతి కోసం పాటుపడతాయి. అందులో ముఖ్యంగా రిజర్వేషన్ విషయంలో మనందరం కూడా చూసాం. బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకి రిజర్వేషన్ ఉంటే ఆ రోజు వచ్చినటువంటి నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ కాపు రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. తరువాత దళిత బిడ్డ దామోదర సంజీవ్ గారు వచ్చి కాపులకి రిజర్వేషన్ ఇస్తే తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి ఆ రిజర్వేషన్ రద్దు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపులకి రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ ఆ రిజర్వేషన్ రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. చరిత్రలో కాపులకి అన్యాయం చేసింది ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. కాపులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిజర్వేషన్ న్యాయం చేసింది ఆ రోజు దళిత బిడ్డ దామోదర సంజయ్ గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు. ఇంత క్లియర్ గా చరిత్రలో కాపుల అభివృద్ధి, సంక్షేమం, మరి రాజకీయ నాయకుల భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి ఈ రోజు చెప్తూ ఉన్నారు కాపు నాయకుడు అంబటి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఆ రోజు కాపుల చిరకాల కోరికైనటువంటి కాపు రిజర్వేషన్ ని అర్ధాంతరంగా ఒక జీవో ఇచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తున్నప్పుడు ఈ అంబటి రాంబాబు గారి యొక్క నోరు ఎందుకు పెగలలేదు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మా రిజర్వేషన్ రద్దు చేస్తున్నారని చెప్పి ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేనిటువంటి పరిస్థితి. మరి మీ అందరికీ తెలుసు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ, స్వర్గీయ వంగవీటి రాధ, వీరందరూ కూడా కాపు సంబంధించినటువంటి మరి ఒక దైవ స్వరూపులుగా ఈవేళ మరి కాపులందరూ కూడా, అదే పేదలు, బడుగు బలహీన వర్గాలు కూడా రంగా గారిని ఆదర్శంగా స్ఫూర్తిగా చూస్తూ ఉంటారు. అటువంటి వంగవీటి మోహన్ రంగా ఒక రౌడీ అని గౌతమ్ రెడ్డి ఆ రోజు సంబోధించి, అటువంటి వంగవీటి మోహన్ రంగా రౌడీగా ఉన్నప్పుడు అతన్ని చంపితే తప్పేంటన్నటువంటి గౌతమ్ రెడ్డికి ఆ మాట అన్న 6 నెలలకే ఫైబర్ గిడ్ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ ఇచ్చి మరి సత్కరించి నీ జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఎందుకు ఈ అంబటి రాంబాబుకి నోరు పెగలలేదని అడుగుతూ ఉన్నాం. కళ్యాణదుర్గం రచ్చబండ కార్యక్రమంలో వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. బీజేపీ పార్టీ కొత్త బిల్లును ప్రవేశపెడుతున్నాం, 40% రాష్ట్రమే పెట్టుకోవాలి అని బిల్లు ప్రవేశపెడితే చంద్రబాబు గారు, టీడీపీ ఎంపీలు, జనసేన ఎంపీలు అందరూ కలిసి మద్దతు ఇవ్వడం జరిగింది. మరి మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు ఉపాధి హామీ పథకాన్ని నడుపుకోవడానికి మాకు డబ్బులు ఇవ్వండి అని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. మరి బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ ఇప్పుడు డబ్బులు కావాలి అని అడుక్కోవడం ఎందుకు? బీజేపీ పార్టీ ప్రజలకు ద్రోహం చేస్తుంది. అందులో భాగమయ్యారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఇంత అద్భుతంగా చూసిన పథకం నాశనం అయిపోతున్నా ఇప్పటి వరకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు నోరు కూడా విప్పలేదు. ఇది చాలా దుర్మార్గం. పేదవాడి జీవన ఆధారానికి సంబంధించిన విషయం ఈ నాయకులకు ఎవ్వరికీ పట్టినట్టు లేదు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదొక ఉద్యమంలా ఎత్తుకుంది. ఉపాధి హామీ పథకము లేకపోతే నిరుద్యోగం పెరిగిపోతుంది, వలసలు పెరిగిపోతాయి. ఇలాంటి జిల్లాలో అయితే అసలు ఇక దేవుడే దిక్కు, ఆకలి చావులు కూడా చూడాల్సి వస్తుందో ఏమో. అందుకే మీ అందరూ కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. ఈ పథకం మాకొద్దు అని మీరు కూడా గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో ప్రజల తరపున ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, 11 సంవత్సరాలైంది, మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇప్పటికీ రాజధానికి కావాల్సిన నిధులు కాకుండా అప్పులిస్తున్నారు,
పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు. ఇప్పుడు ఉపాధి హామీని కూడా పీకేస్తారట. ఇక ఇంకెన్నెన్ని చేస్తారో, ఎన్ని ద్రోహాలు చేస్తారో, ఎన్ని ఘోరాలు చేస్తారో ఇంకా చూడాల్సి ఉంది. అందుకే చెప్తున్నాం, ప్రజలందరికీ కనువిప్పు కలగాలి. మళ్ళీ చెప్తున్నాం, మీ అందరూ కూడా గొంతు విప్పి మాకు కొత్త పథకం వద్దు, మాకు ఉపాధి హామీ పథకమే కావాలి అని మీ ఆఫీసర్లకు, మీ గ్రామ పంచాయతీలకు, మీ నాయకులకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీకు మాటిస్తుంది. ఈ పోరాటంలో మేము మీ పక్షాన ఉన్నాం, మీ వెనకాల ఉన్నాం. మీరు ముందుండి నడవండి, మీ వెనకాల మేమందరం కూడా నడుస్తాం. ఉపాధి హామీని నిలబెట్టుకునే దిశగా మనందరము చేయి కలిపి పనిచేద్దాం. మరొక్కసారి మీరు మీ పనులు మానుకొని మరీ నా కోసం సమయం చేసుకుని వచ్చారు. ప్రతి ఒక్కరికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ధన్యవాదాలు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కాపాడటానికి ఆయన చెప్పినటువంటి తప్పిదపు మాటల్ని సమర్థించటానికే మొత్తం వాళ్ళ ప్రయాస అంతా. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 20 కూటమి సమావేశంలో వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత సుప్రీంకోర్టు ఆయన మాటల్ని ఆక్షేపించి అలా మాట్లాడటం మంచిదా అని ప్రశ్నించి వాళ్ళ ఆధ్వర్యంలో సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసింది. అందులో సిబిఐ అధికారులు, రాష్ట్ర అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు గత సంవత్సర కాలంగా సుదీర్ఘంగా విచారణ చేసి నివేదికను బయట పెట్టినారు. అది బయటికి వచ్చింది. ఆ రిపోర్టులో వాళ్ళు సమర్పించిన నివేదికలో చంద్రబాబు గారు పేర్కొన్నట్టుగా ఆ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఎక్కడా ఎన్డీడీబీ రిపోర్టులో కానీ, ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో కానీ యానిమల్ ఫ్యాట్ కానీ, చేప నూనె కానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనటం జరిగింది. అయినా ఈ రోజున మళ్ళీ ఆ ఛార్జ్షీట్కు సంతృప్తి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ ఆ అధికారులను పిలిపించి ఈ రోజున ప్రత్యేక విచారణ చేపడుతున్నాము కొద్దిమంది మీద అని ఆ మంత్రుల చేత విలేకరుల సమావేశంలో మాట్లాడించటం జరిగింది. అందులో ఒక ఆయన ఈ బోలేబాబా సరే, బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరు అనేటువంటి మాట కూడా మాట్లాడారు. ఈ బోలేబాబాను తెచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం. 2018కి ముందే 18లోనే బోలేబాబా రంగప్రవేశం చేసినాడు. చేసి దాదాపు 87,000 టిన్నులకు పైగా ఆయన ఆ కంపెనీ సరఫరా చేసింది. చాలా స్పష్టంగా సిబిఐ నివేదికలో ఉంది. దాన్ని ఈ రోజున వీళ్ళు అది మా హయాంలో సరఫరా చేసినారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. దీనికి బోలేబాబాకు ముందు పేరైనటువంటి హర్ష్ వర్ష్ డైరీని అనుమతులు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. బీజేపీ మంత్రి అయినటువంటి సత్యప్రసాద్ గారు బోలేబాబాను తెచ్చినటువంటి ఆలీబాబా ఎవరో మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. నెయ్యిలో కల్తీ కలవలేదా అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ సిట్ విచారణ 2019 నుంచి 24 వరకు వేశారు. ఈ సిట్టు విచారణలో తేలినటువంటి నిందితులైన ప్రీమియర్ డైరీ, ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డైరీ 2013 నుంచి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కళ్యాణదుర్గం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ షర్మిలారెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.